హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఇందుజా మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ రోజు నేను చేయబోయేది వాటర్ రెసిస్టెంట్ బ్రైడల్ మేకప్. వాటర్ రెసిస్టెంట్ మేకప్ అంటే ఏంటో మీకు తెలుసా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాటర్ ప్రూఫ్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అని చాలామందిలో డౌట్ ఉండొచ్చు. అది ఈరోజు నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసిన కొంత నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ప్రైమర్కి బదులుగా మ్యాజిక్ డ్రాప్స్ అప్లై చేస్తున్నాను. ఐబ్రోస్ ఫిల్లింగ్ కోసం అనస్థాషియా పోమేడ్ అప్లై చేస్తున్నాను. ఐ మేకప్ కోసం మ్యాక్ కన్సీలర్ అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను. అన్ఈవెన్ స్కిన్ టోన్ని కన్సీలర్తో ఈవెన్ చేసిన తర్వాత ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. బేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్లూజెంట్ పౌడర్ అప్లై చేస్తున్నాను. కాంటూర్, బ్లష్, హైలైటర్ అయిపోయిన తర్వాత లిప్ లైనర్ అప్లై చేస్తున్నాను. సెట్టింగ్ స్ప్రే చేసి మేకప్ని లాక్ చేస్తున్నాను. వాటర్ ప్రూఫ్ మేకప్ అంటే కొన్ని గంటల పాటు వాటర్లో ఉన్నా కూడా మేకప్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం మూవీస్లో చూస్తూనే ఉంటాం కదా, స్విమ్మింగ్ సీన్స్ అండ్ రైనింగ్ సీన్స్లో వాళ్ళు ఎక్కువసేపు వాటర్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి వాటర్ ప్రూఫ్ మేకప్ చేసుకుంటారు. వాటర్ రెసిస్టెంట్ మేకప్లో ఏంటంటే ఫ్యూ మినిట్స్ వరకు మాత్రమే వాటర్ని అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది. దాని తర్వాత మనకి కొద్దిగా మేకప్లో చేంజెస్ కనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అండి వాటర్ మేకప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.